ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. పలు ఇంటర్నేషనల్ ఈవెంట్ లో సైతం తనదైన మార్క్ ని పొందుపరిచారు. హీరోగా రామ్ చరణ్ కొత్తగా మార్చిలో ఒక కొత్త సినిమా ప్రారంభం కానుంది. ఇప్పటికే రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో గేమ్ చేంజర్స్ సినిమా షూటింగ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో షూటింగ్ కొద్దిగా డిలే అవుతుంది. దీనికి గల కారణం డైరెక్టర్ శంకర్ అటు ఇండియన్ 2 సినిమాని తెరకెక్కిస్తూ ఒకవైపు గేమ్ చేంజర్ సినిమాని కూడా షూటింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ RC16 మూవీ గురించి కీలక సమాచారాన్ని నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఇటీవలే వెల్లడించారు. బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమాను వచ్చే నెలలో పూజా కార్యక్రమాలు ఉంటాయని తెలిపింది. సినిమాటోగ్రఫర్ రత్నవేలుని ఎంపిక చేశామని కూడా పేర్కొన్నారు. ఈ నెల 27న రామ్ చరణ్ పుట్టినరోజు కారణంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ విషయాన్ని శుక్రవారం ప్రకటించింది. ఈ సినిమాలో కన్నడ హీరో శివరాజ్ కుమార్, హీరోయిన్ గా జాన్వీ కపూర్ కూడా నటిస్తున్నట్టు సమాచారం వెలువడుతూ ఉంది. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తీయబోతున్నారనే వార్తలు వినబడుతున్నాయి. ఈ న్యూస్ అంతా మనందరికి తెలిసినప్పటికీ కూడా హీరో రామ్ చరణ్ ఈ సినిమాలో ఒక క్రీడా నేపథ్యం ఉన్న ఒక ప్లేయర్ గా నటించబోతున్నారనే వార్తలు వినబడుతున్నాయి. అందుకోసం పలు రకాల హై అండ్ టెక్నాలజీ నేపథ్యంలో ఈ సినిమా ఓల్డ్ వింటేజ్ లుక్ ని తీసుకురావడానికి భారీగా ట్రై చేస్తున్నారని తెలుస్తుంది. అంతేకాకుండా బుచ్చిబాబు కూడా ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ వీడియో పూర్తిగా వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేసి మీ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మాకు తెలియజేయండి. షేర్ చేసి మీ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ కమ్యూనిటీకి మా వీడియోని పంచుకోండి. అంతేకాకుండా మా వీడియోని నోటిఫికేషన్ల రూపంలో పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ బటన్ని నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.